అందరికీ నమస్కారం. దాదాపుగా 10 రోజుల సస్పెన్స్ కు తెరదించుతూ బీజేపీ అధిష్టానం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆ రాష్ట్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్ మరియు విజయ్ చందర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయిన విజయ్ చందర్ ఆ మహారాష్ట్ర వెళ్లి బీజేపీ అధిష్టానం యొక్క నిర్ణయాన్ని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. బీజేపీ స్టేట్ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించబోతున్నాడు. ఇక్కడే దేవేంద్ర ఫడ్నవీస్ యొక్క పొలిటికల్ కెరీర్ చూసినట్టయితే 1992లో ఒక సాధారణ కార్పొరేటర్ గా, నాగ్పూర్ లోని ఒక సాధారణ కార్పొరేటర్ గా రాజకీయ జీవితాన్ని ఆరంభించి 1997లో నాగ్పూర్ లో మేయర్ గా ఎన్నికయ్యి మరియు 2018 ప్రాంతంలో మొట్టమొదటిగా 44 సంవత్సరాల ఏజ్ లోనే మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత జరిగిన ఎలక్షన్ లో కూడా బీజేపీ అనూహ్యంగా గెలిచినా కూడా శివసేనతో వచ్చిన విభేదాల వల్ల తను ఉప ముఖ్యమంత్రి తీసుకొని మళ్ళీ ఈ 2024 సంవత్సరంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. మీకు అందరికీ తెలిసిందే, దేవేంద్ర ఫడ్నవీస్ చాలా నిరాడంబరమైన వ్యక్తి, చాలా మృదు స్వభావి. ఇప్పుడు బీజేపీకి సెకండ్ జనరేషన్ లో, అంటే ఇప్పుడు మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ఈ జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్ లో దేవేంద్ర ఫడ్నవీస్ చాలా మొట్టమొదటిగా ఉంటాడు. యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్, కిషన్ రెడ్డి వీళ్ళు సెకండ్ జనరేషన్ బీజేపీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎంపిక చేసినట్టు బీజేపీ అధిష్టాన వర్గాలు చెప్తున్నాయి. సో బీజేపీ అంటే దేవేంద్ర ఫడ్నవీస్ గురించి మన తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య నాయుడు ఒకసారి ఏమని చెప్పాడంటే, భారతదేశ రాజకీయాలలో ఒక ధృవతారగా దేవేంద్ర ఫడ్నవీస్ వెలగబోతున్నాడు అని చెప్పి ఒక స్వర్ణ భారతి ట్రస్ట్ లో సంక్రాంతి సంబరాల్లో స్వర్ణ భారతి ట్రస్ట్ లో వెంకయ్య నాయుడు దేవేంద్ర ఫడ్నవీస్ కు ఎంత గొప్పగా చెప్పాడంటే, దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్ఎస్ఎస్, పర్టికులర్ గా ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా దేవేంద్ర ఫడ్నవీసే ఉండాలని చెప్పి బీజేపీ అధిష్టానానికి క్లియర్ కట్ గా చెప్పినట్టుగా సమాచారం. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రెసెంట్ గా ఎమ్మెల్యేగా ఉండి నాగ్పూర్ లోని, అంటే ఆర్ఎస్ఎస్ ముఖ్య కార్యాలయం నియోజకవర్గంలోనే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రెసెంట్ గా ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. సో ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ కి ఉండడం వల్ల బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. సో ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి మరియు ఏక్నాథ్ షిండే మరియు అజిత్ పవార్లు ఉప ముఖ్యమంత్రులుగా మహారాష్ట్ర అధిష్టానం ఎంపిక చేసినట్టు సమాచారం. సో ఇక నుండి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వెలగబోతున్నాడు. సో అతనికి ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.